హలో ఆల్ 500 రూపీస్లో ఒక సింపుల్ బర్త్డే డెకరేషన్ అయితే చూపిస్తున్నాను. దీన్ని మా పాప 4th బర్త్డే కోసం మేము ఇంట్లోనే చేసాము. దీనికోసం ఫస్ట్ ఒక ఫ్రింజ్ కర్టెన్ అయితే పర్చేస్ చేసాం. ఆ ఫ్రింజ్ కర్టెన్ ఒక 150 రూపీస్ 100-150 రూపీస్లో అయిపోయింది. ఆ ఫ్రింజ్ కర్టెన్ని ఇట్లా ఒక వాల్కి సెట్ చేసాం. అది అయిన తర్వాత కొన్ని టైప్ ఆఫ్ థ్రెడ్స్ యూస్ చేసి ఒక బెలూన్ గార్లాండ్ అయితే రెడీ చేసాం. బెలూన్ గార్లాండ్ ట్యూటోరియల్స్ చాలా ఉన్నాయి కదండి యూట్యూబ్లో. సో మేమే ఒక 2-3 కలర్స్ ఫిక్స్ చేసుకుని ఆ 2-3 కలర్స్ ద్వారా ఈ బెలూన్ గార్లాండ్ అనేది ప్రిపేర్ చేసాం. సో మా ఐడియా ఏంటంటే ఫ్రింజ్ కర్టెన్కి ఒక సైడ్ బెలూన్ గార్లాండ్ పెడదామని. నెక్స్ట్ వచ్చి ఈ ఫ్లవర్స్ చూడండి, జెయింట్ ఫ్లవర్స్ అనమాట. ఇవి మా పాప ఫస్ట్ బర్త్డే కోసం ప్రిపేర్ చేసిన ఫ్లవర్స్ నేనే ప్రిపేర్ చేశాను. అరౌండ్ ఒక 20-25 ఫ్లవర్స్ దాకా తయారు చేశానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 ఇయర్స్‌గా ఈ ఫ్లవర్స్‌ని ప్రతి బర్త్డేలోనూ ఏదో ఒకలాగా రీయూజ్ చేస్తూనే ఉన్నాం. చాలా చాలా యూజ్ అయినాయి అనమాట ఈ ఫ్లవర్స్. సో ఆ బెలూన్ గార్లాండ్ ప్లేస్ చేసిన తర్వాత వాటి మీద ఈ ఫ్లవర్స్‌ని అక్కడక్కడ పెడదాము అన్న ఆలోచన అండి. ఇదంతా ఆ రోజుకి ఆ రోజు తీసుకున్న డెసిషనేనండి. ఫస్ట్ నుంచి ప్రీ ప్లాన్ అనేది లేదు. జస్ట్ అప్పటికప్పుడు దొరికిన థింగ్స్‌తో చేసాము. అండ్ అలాగే వీడియో తీయాలి అన్న ఆలోచన ఆ రోజు లేదండి. లేతే పెడుతున్నప్పుడు ప్లేస్ చేస్తున్నప్పుడు కూడా వీడియో తీసేవాళ్ళం. జస్ట్ ఇక్కడ వరకే తీసామన్నమాట. వీడియో తీసే ఆలోచన అసలు లేదు. సో అలాగే బెలూన్ గార్లాండ్స్ రెడీ అయిపోయినాయి. అలాగే ఫ్లవర్స్ రెడీ అయిపోయినాయి. అండ్ ఫైనల్ డెకరేషన్ వచ్చి చూడండి, ఒక టేబుల్ తీసుకుని దానికి ఇంట్లోనే ఉన్న కర్టెన్ని, పింక్ కలర్ కర్టెన్ని ప్లేస్ చేసి దానికి ఆ ఫ్లవర్స్ని అలా స్టార్టింగ్ పెట్టేసాం. అండ్ ఈ హెచ్ కూడా మా పాప ఫస్ట్ బర్త్డే కోసం తీసుకున్నదే. అండ్ ఒక కేక్ స్టాండ్ ఉంది, అది కూడా పాప ఫస్ట్ బర్త్డే కోసం తీసుకున్నాం. సో అవి యాజ్ టీస్గా పెడుతున్నాం. చూసారు కదా, ఒక సైడ్ బెలూన్ గార్లాండ్ పెట్టేసి అండ్ ఇంకొక సైడ్ ఫ్లవర్స్ అండ్ ఒక 4 పెట్టేసాం. ఎలా అనిపిస్తున్నాయి చూడండి. నెక్స్ట్ అన్ని సెలబ్రేషన్స్ చూపిస్తున్నాను. చెప్పాను కదండి, వీడియో తీసే ఉద్దేశం లేదు, అందుకనే ప్లేస్ చేసేటప్పుడు తీయలేకపోయాం అనమాట. ఇంకోసారి ఎప్పుడైనా చేసినప్పుడు ప్రాసెస్ అంతా చూపించేలాగా ట్రై చేస్తాను. చూసారు కదా, ఈ వీడియో పెట్టింది జస్ట్ ఎవరికైనా యూస్ అవుతుందేమో అని, ఈ డెకరేషన్ ఐడియా చూసి ఇంకెవరికైనా ఐడియా వస్తుందేమో అని పెడుతున్నాము. మీకు కనుక హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సెలబ్రేషన్స్ చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి. పాప అవుట్ఫిట్ కూడా కస్టమైజ్ చేయించాను. సో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.